హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 23వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం అండి. ఇక వారం అయితే నాకు గుర్తులేదు సరిగ్గా, ఎందుకంటే ఎప్పుడు లెగుస్తున్నాం ఎప్పుడు బండ్లు చూస్తున్నాం అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఈరోజు మనం SX4 అయితే ఒకటి అమ్మటం అయితే జరిగింది. అంటే నేను మొన్ననే అమ్మటం జరిగింది. ఈరోజు నేను మన నాను దగ్గరికి అయితే తీసుకురావడం జరిగిందనమాట. SX4 2011 కారు, 52,000 తిరిగింది. 52,000 తిరిగినటువంటి కార్ అండి. ఈ కార్ని నేను కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషను, NOC, రబ్బింగ్ పాలిష్ చేసి 2,30,000 అయితే మాట్లాడటం జరిగింది అనంతపురానికి. నాను ఆవు क्या उधर भाग रहे क्या, नाई बात करते क्या? कैसे है गाड़ी? ट्रायल मारे? हाँ जी, गाड़ी एकदम टाइट है मुन्ना भैया। गट बात करो। गाड़ी अच्छी है, बहुत बढ़िया है मुन्ना भैया गाड़ी। पर इसका नहीं को सर्विस करानी पड़ेगी गाड़ी की। तेल थोड़ा गंदा है इसका, ओके, तो चेंज करा लो। गाड़ी एकदम बढ़िया टाइट। ओके, और सस्पेंशन वो कैसे एकदम है? ओके, फर्स्ट क्लास, एकदम ओके। और हाँ रेड पेंट मार दिए? जी, हाँ जी भैया, देखो ना, चारों व्हील में लगा दिए हमने। चारों व्हील में लगा दिए. రంగనాయకులు అన్నయ్యకి అయితే ఈ కార్ని అయితే అమ్మటం జరిగింది. మనోడు వచ్చేసి జనరల్ చెకప్ చేసేసింది. ఇంజన్ ఆయిల్ అయితే బాగలేదు. ఇంతవరకు అన్నయ్యకి అయితే కాల్ చేయలేదు. అన్నయ్యకి కాల్ చేసి ఇంజన్ ఆయిల్ చేంజింగ్ అది చేపించడం అయితే జరిగింది. చోటు హోగా ఆప్కా కామ్ కర్వా దో, కుచ్ భీ నా హోతా కర్వా దో, టైట్ కరో. రెడ్ పెయింట్ వేశారు కదా, మళ్ళీ టైట్ చేస్తుంది అనమాట. నాను और गाड़ी पूरे ठीक है ना? गाड़ी पूरी एकदम फर्स्ट क्लास है, गाड़ी टाइट है पूरी। ओके ओके. मैं కస్టమర్ కి కాల్ करके बोलता हूँ. చూడొచ్చండి, ఇంజన్ ఆయిల్ ఎక్కడ ఎటువంటి లీకులు లేవు. చూడొచ్చు, యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పేస్టింగ్తో ఉంది. కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీని అయితే ఉంది. సీట్ కవర్లు ఒకటి బాగాలేదండి. సీట్ కవర్లు నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను, చేంజ్ చేసిస్తా అని. అన్న విధంగానే నేను ఇవాళ సీట్ కవర్ చేంజ్ చేసి కార్ అయితే పంపించడం అయితే జరిగిద్దండి. టైర్స్ దాదాపుగా 16 ఇంచ్ టైర్ అండి. ఈ కార్ టైర్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కారు కూడా కారు కస్టమర్ దగ్గర తీసుకున్నామా, కంటైనర్ ఎక్కించామా కాదు. కారు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన మెకానిక్ దగ్గరకు వచ్చేసి జనరల్ చెకప్ అయిన తర్వాత ఇక్కడి నుంచి అన్నీ చెక్ చేసిన తర్వాతే పవర్ విండోస్, బల్బ్స్, అలాగే రెడ్ పెయింట్ వేసి బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాతే కారు కంటైనర్ కేసు పంపించడం అయితే జరిగిందండి. ఎట్టబడితే అట్లా పంపిను. ఎందుకంటే నేను ఒక కారు ఇస్తే దాదాపుగా భగవంతుడి దయ వల్ల వాళ్ళే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చెప్పి నాకు కార్స్ అనేది ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈడే చెక్ చేసి పంపించడం అయితే జరిగిందండి. ఇది ఈనాటి వీడియో. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరూ బాగుండాలి. అందరికీ బై, జై హింద్.